అంటే రాష్ట్రానికి రాజకీయం ఉంటుందనుకోండి. ఐ మీన్ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ రాష్ట్రాల్లో కూడా ఆ రకంగా పోటీ చేయాలి, కలిసి ఉండాలనే రూల్ ఏమీ లేదు. ఇక్కడ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అండ్ ఆప్ ఈ రెండు కూడా సెపరేట్గా పోటీ చేస్తూ ఉన్నాయి. అండ్ రాహుల్ గాంధీ కేజ్రీవాల్ని టార్గెట్ చేస్తూ చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. దీని వెనుకున్న వ్యూహం అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే మీకు ఢిల్లీకి ఉన్న పాలిటిక్స్కి ఉన్న యూనిక్నెస్ కూడా అర్థం కావాలి. ఢిల్లీలో ఎవరిని ఓడించి ఆప్ గెలిచింది? కాంగ్రెస్ ఓడించి గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 2003, 1998, 2003, 2008 మీకు అంటే 3 సార్లు కరెక్ట్ ఇయర్స్ గుర్తులేవు, కానీ 3 సార్లు వరుసగా కాంగ్రెస్ గెలిచింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2013లో ఫస్ట్ టైం ఆప్ 28 సీట్లు తెచ్చుకుంది. కానీ అది ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు. తర్వాత ఆ ప్రభుత్వం పోయింది. 2015లో 70 సీట్లలో 67 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్కి ఒక్క సీట్ లేదు. 2015లో ఒక్క సీట్ రాలేదు. 2020లో కూడా ఒక్క సీట్ రాలేదు కాంగ్రెస్కు. సో కాంగ్రెస్ వాషౌట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాటు ఢిల్లీలో అధికారం ఉన్న పార్టీకి ఇప్పుడు 2020 ఎలక్షన్లో 4.63% వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ తర్వాత స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది. ఆప్ థర్డ్ ప్లేస్లోకి వెళ్తుంది. 2019 లోక్సభ ఎలక్షన్ తీసుకుంటే ఆప్కు ఒక 18% ఓటింగ్ మాత్రమే వచ్చింది. 2024 లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేశాయి. కలిసి పోటీ చేసినా కూడా బీజేపీకి 7 సీట్లు గెలుచుకున్నాయి. సో అందువల్ల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాటు పాలించిన పార్టీని 4-5% ఓటింగ్కు పరిమితం చేసి అసెంబ్లీలో రిప్రజెంటేషన్ కూడా లేకుండా చేసిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ యునీక్ పొలిటికల్ కాంటెక్స్ట్ను అర్థం చేసుకోకుండా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ని ఎందుకు అటాక్ చేస్తున్నాడు? ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు కదా, కాంగ్రెస్ ఆప్లు ఎందుకు కొట్టుకుంటున్నాయంటే అర్థం కాదు. ప్రశ్నకు వాల్యూ ఉండదు. ప్రశ్నకు వాల్యూ ఏంటి అంటే వాట్ ఈస్ ద కాంటెక్స్ట్. తర్వాత ఈవెన్ దేశంలో కూడా మీరు తీసుకుంటే అన్నా హజారే మూమెంట్ 2013లో ఇండియా అగెన్స్ట్ కరప్షన్తో మొదలైంది. ఆ మూమెంటులో అనేక శక్తులు కలిశాయి. బీజేపీ అనుకూల పరివార శక్తులు, ఆర్ఎస్ఎస్, అందరు బాబా రామ్దేవ్ లాంటి వాళ్ళు కలిశారు. ఆ మూమెంట్లోనే అనేక ఎన్జిఓస్ కలిశాయి. ఆ ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూమెంట్లో పుట్టిన నాయకుడే కేజ్రీవాల్. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ మూమెంట్ నుంచి పుట్టింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పాలిటిక్స్ దేశవ్యాపితంగా కాంగ్రెస్ పతనానికి కారణమైంది. ఒక ఢిల్లీలోనే కాదు, మీరు చూస్తే 2014లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోయింది, తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయింది ప్రాంతీయ పార్టీల చేతుల్లో. ఇలా దేశంలో కాంగ్రెస్ పతనానికి కూడా పునాది పడింది ఎప్పుడు? ఆమ్ ఆద్మీ పార్టీ ఫినామినన్తో పునాది పడింది. తర్వాత మొదటిసారిగా పంజాబ్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి ఆప్ అధికారంలోకి వచ్చింది. అందువల్ల బీజేపీ అకాలీదళ్ విడిపోయి ఉండగా ఆ 2 పార్టీలకు బలం లేని పరిస్థితిలో కాంగ్రెస్ మళ్ళీ గెలవడానికి అవకాశం ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ రంగప్రవేశం చేసింది. ఇదే కాకుండా ఇది మూడవది. అంటే పంజాబ్ లాంటి స్టేట్లో కూడా ఇప్పటికీ దేశంలో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తొలగించి ఆప్ గెలిచింది. 4వది దేశవ్యాప్తంగా ఆప్ ఎక్స్పాండ్ అవుతున్న చోటల్లా ఏ ఓటు తీసుకుంటుంది? బీజేపీ ఓటు తీసుకోవడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఓటు ఆప్ తీసుకుంటుంది. గుజరాత్లో తీసుకోండి, మీరు గోవాలో తీసుకోండి, ఈవెన్ హర్యానాలో తీసుకోండి. దేశంలో ఎక్కడ ఆప్ ఎక్స్పాండ్ అయినా ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ కాంగ్రెస్. ఎందుకంటే బీజేపీ ఓటు అంత బలంగా కన్సాలిడేట్ అయి ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటును దెబ్బతీస్తుంది. వాస్తవంగా మొదట్లో బీజేపీ ఓటు ఓవర్లాప్ అయింది, కానీ ఆ తర్వాత క్రమంలో వచ్చే వరకు ఏమైంది అంటే ప్రధానంగా యాంటీ బీజేపీ పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఆప్ ఉంది కనుక, కాంగ్రెస్ ఉంది కనుక ఆప్ ఈజ్ గ్రోయింగ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ కాంగ్రెస్. అందువల్ల ఈ 4 ఫ్యాక్టర్స్ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ రివైవ్ కావాలంటే ఏం చేయాలి? ఢిల్లీలో మీరు ఎలక్షన్ ఓటింగ్ ప్యాటర్న్ తీసుకుంటే బీజేపీకి ఎప్పుడు కూడా అట్లీస్ట్ 1/3 ఓట్స్ వచ్చాయి. 32 to 38% మధ్య బీజేపీ ఓటింగ్ ఉంటుంది. 97 అనుకుంటా, 27 ఇయర్స్ క్రితం మొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చారు. సాహెబ్ సింగ్ వర్మ వీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. సో అప్పుడు ఆ టైంలో తీసుకుంటే మీకు విజయ్ కుమార్ మల్హోత్రా, సాహెబ్ సింగ్ వర్మ లాంటి
హేమాయమీలు బీజేపీకి నాయకత్వం వహిస్తున్న సమయంలో. సో అప్పుడు కూడా 38% దాకా ఓటింగ్ వచ్చింది. వర్స్ట్ కేస్ సినారియోలో 3 సీట్లు మాత్రమే వచ్చి 2015లో అసలు ఆప్ చీపుడుతో తుడిచేసుకొని పోయిన రోజు కూడా అరౌండ్ 32% ఓటింగ్ వచ్చింది. సో అందువల్ల బీజేపీ ఓటేమో జనసంఘ్ కాలం నుంచి కన్సాలిడేటెడ్ ఓట్, దానికి ఉన్న సోషల్ అండ్ ఎకనామిక్ డెమోగ్రఫీ అది. ఆ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోగ్రఫీ బీజేపీ ఎలక్టోరల్ బేస్ను ఛేదించి కాంగ్రెస్ దాంట్లో ఎంటర్ అయ్యే అవకాశం ఇది. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బేస్ కాదు, కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బేస్ అది. సో అందువల్ల అక్కడ ఎందుకంటే అది హిస్టారికల్గా కూడా ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్, జనసంఘ్, కాంగ్రెస్, బీజేపీ ఉంటూ వచ్చింది, మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. అందువల్ల మీరు ఢిల్లీ రాజకీయాల 5 దశాబ్దాల హిస్టరీ చూస్తే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ యాంటీ కాంగ్రెస్ పాలిటిక్స్కు జనసంఘ్, ఆ తర్వాత కాలంలో బీజేపీ. ఈ పోలరైజేషన్ ఉంది. ఎకనామిక్ అండ్ సోషల్ డెమోగ్రఫీ కూడా కాంగ్రెస్కు ఏమాత్రము అవకాశం లేని, పెనిట్రేట్ అవ్వడానికి అవకాశం లేని ఎకనామిక్ అండ్ సోషల్ డెమోగ్రఫీ బీజేపీ వెనకాల ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పెరగాలి అంటే, కాంగ్రెస్ పార్టీ రివైవ్ కావాలి అంటే బీజేపీని అటాక్ చేస్తే ఉపయోగమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ కేజ్రీవాల్ బీజేపీకి ప్రధాన రైవల్గా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎంత యాంటీ మోడీ పాలిటిక్స్ నడిపినా ఢిల్లీ ఓటర్లు యాంటీ మోడీ సెంటిమెంట్ పెరిగితే కేజ్రీవాల్ కొట్టేస్తారు తప్ప కాంగ్రెస్ కొట్టేయారు, ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టేస్తారు తప్ప. అందువల్ల అనివార్యంగా మోడీతో పాటు కేజ్రీవాల్ని కూడా క్వశ్చన్ చేయడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి తాము కోల్పోయిన ఓట్ బేస్ను తిరిగి రిటైన్ చేసుకోవాలన్నది కాంగ్రెస్ అవసరం. నేను ఇంతకుముందు చెప్పినట్లు 4.63% పడిపోయింది కాంగ్రెస్ ఓటు. అది రిటైన్ కావాలి, రివైవ్ కావాలని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సో అందువల్ల కొంత ఆశ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెచ్చుకోవాలని. అది కూడా అంత సులభం కాదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి పోతుంది? ప్రభుత్వాన్ని ఓడించగలిగే శక్తి ఉన్న వాడికి పోతుంది. ఇప్పుడు తెలంగాణలో మీరు గమనిస్తే కేసీఆర్ను ఓడించాలని ప్రజలు అనుకున్నప్పుడు కేసీఆర్ వ్యతిరేక ఓటు ఎవరికి పోయింది? అనివార్యంగా కాంగ్రెస్, బీజేపీకి పోలే. మొదట్లో దుబ్బాక, హుజరాబాద్లో బీజేపీకి వచ్చిన. అందువల్ల ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక ఓటు, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, ఆ అధికార పార్టీని ఎవరు ఓడించగలుగుతారు అనే ఆధారంగా వ్యూహాత్మక ఓటుగా ఉంటుంది, స్ట్రాటజిక్ ఓటు అంటారు. అందువల్ల ఆ కేజ్రీవాల్ను ఓడించాలి, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించాలి అనుకునేవారు ఎవరు కొట్టేస్తారు? కాంగ్రెస్ గది కొట్టేస్తారు. కాంగ్రెస్ ఏమైనా ఓడిస్తుందా? బీజేపీ ఓటేస్తారు. అందువల్ల బీజేపీ ఓట్ బేస్లోకేమో పెనెట్రేట్ కాలేరు. అటు బీజేపీకి ఉన్న పవర్ఫుల్ ఎకనామిక్ అండ్ సోషల్ డెమోగ్రఫీ వల్ల, అలాగే యాంటీ కేజ్రీవాల్ ఓటు కన్సాలిడేట్ బీజేపీకి అవుతుంది కనుక కాంగ్రెస్కి మరో మార్గం లేదు. ఏమైనా తెచ్చుకుంటే యాంటీ ఆప్ ఓట్లోనే కొంత వాటా తెచ్చుకోవాలి. అందువల్ల కేజ్రీవాల్ కూడా అటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా అయోమయ పరిస్థితి. మోడీని వ్యతిరేకించాలి, కేజ్రీవాల్ వ్యతిరేకించాలి. వీళ్ళిద్దరు కాదనుకున్న వాళ్ళే కదా కాంగ్రెస్ కొట్టేసేది. అందువల్ల రాహుల్ గాంధీ కేజ్రీవాల్ పైన, ఇండియా కూటమి పార్ట్నర్ అయినా స్టేట్ పాలిటిక్స్లో అలాగే ఉంటాయి. ఇప్పుడు కేరళ వెళ్తే పినరాయి విజయన్ క్వశ్చన్ చేయడం లేదా? పినరాయి విజయన్ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని క్వశ్చన్ చేయడం లేదా? ఆడ లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్కు జాతీయ రాజకీయాల్లో మిత్రులే కదా. బెంగాల్లో సిపిఎం కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తుంది కదా. త్రిపురలో సిపిఎం కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తుంది కదా. అయినా కేరళకి వస్తే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధానంగా అటాక్ కేరళ మార్క్సిస్ట్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మీద అటాక్ చేస్తున్నారు కదా. అందువల్ల రాష్ట్ర రాజకీయాల్లో తమ స్పేస్ కొరకు ప్రతి పార్టీ ఫైట్ చేస్తుంది. అందులో భాగంగా ఢిల్లీకి ఉన్న పొలిటికల్ ల్యాండ్స్కేప్లో అనివార్యంగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ని అటాక్ చేయాల్సిందే. రైట్ సార్. ఢిల్లీ ఓటర్లు చాలా విలక్షణమైన తీర్పుని ఇస్తూ ఉంటారు సార్. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి లోక్సభ స్థానాలు 7కి 7 క్లీన్ స్వీప్, 2019లో కూడా 7కి 7 క్లీన్ స్వీప్, 2024లో కూడా 7కి 7 క్లీన్ స్వీప్. కానీ 2015లో ఆప్కి 67 సీట్స్ అసెంబ్లీ సీట్స్, 2020లో 62 సీట్స్. మరి 2025లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో ఎందుకు సార్ ఈ విలక్షణమైన తీర్పుని ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఒక్క చెట్టు ఇవ్వలేదు కదా, దేశంలో చాలా చోట్ల తీర్పిచ్చారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు మన తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు మీకు బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ ఉంది, 39%, 37% ఓటుతో మీకు 39 సీట్లు తెచ్చుకున్నారు. మళ్ళీ మీకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు బీఆర్ఎస్ ఓటింగ్ 17% పడిపోయింది. మీరు సీట్లు ఒక్కడు కూడా రాలేదు.
మీకు బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ వచ్చింది, 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. 8 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మీకు 35% ఓటింగ్ వచ్చింది, 8 ఎంపీ సీట్లు వచ్చాయి. మీకు 2018లో కూడా తీసుకుంటే ఒక ఎమ్మెల్యే సీటు 4 ఎంపీ 7% ఓటింగ్ వచ్చింది. మళ్ళీ 2019 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు 4 ఎంపీ సీట్లు వచ్చాయి, 20% ఓటింగ్ వచ్చింది. అలాగే మీకు ఒరిస్సాలో కూడా 2019లో తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్ గెలిచింది, కానీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బెటర్ పర్ఫార్మ్ చేసింది. అఫ్కోర్స్ 2024కి వచ్చే వరకు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో రెండిట్లో కూడా బిజు జనతాదళ్ ఓడిపోయింది. మహారాష్ట్రలో తీసుకుంటే మీకు లోక్సభ ఎన్నికల్లో 17 సీట్స్ ఎన్డీఏకి వచ్చాయి, అది రివర్స్. ఇంకా 30 సీట్లు ఇండియా కూటమికి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు వచ్చారు, గెలిచారు. హర్యానాలో మీకు 10 సీట్లు ఉంటే 5 సీట్లు కాంగ్రెస్ గెలిచిన లోక్సభ ఎన్నికల్లో. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.